జగన్ టైంకి ఇప్పటికీ తేడా ఏంటంటే జగన్ టైంలో కుంభకోణాల కేసుల్లో అధికారుల అరెస్టులు పెట్టుకోవాలి. వాళ్ళని దూరం పెట్టిన మాట వాస్తవం. ఒక ఏబి వెంకటేశ్వరరావు గారు లేకపోతే ఇంకొకళ్ళు కానీ అరెస్టులు చేసి జైల్లో పెట్టి వేధించలా. నాయకుల్ని అరెస్టులు చేశారు. దాని కారణంగా రాజకీయంగా ఎదురు దెబ్బతిన్నారు. అదే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? అధికారుల్ని అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టి వేధించడం. ఏ అధికారులు అయితే ప్రభుత్వం రావాలని కోరుకున్నారో ఆ అధికార యంత్రాంగమే ఇప్పుడు ఏదో కేసుల్లో అరెస్టులు, జైళ్ళు, లేకపోతే రోజు కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. అంటే అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. పత్రికల్లో రాసే వార్తలు డ్యామేజింగ్గా వాళ్ళని ఒక దొంగలుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం. అంటే ఇవాళ నరం లేని నాలిక ఏమైనా మాట్లాడుతుందన్నట్టు ఏదైనా సరే రాసేసుకోవచ్చు. వెంకటరెడ్డి వాడితో సంబంధం ఉంది, వీడితో సంబంధం ఉంది, ఇట్లాగా చెప్పాడు. ఇట్లాగా మనం చెప్పించాలనుకుంటుంది ఏంటి? నేను నెలలా ఓ 10 కోట్లు సంపాదించి జగన్కి ఇచ్చానండి అని చెప్పాలి. చెప్తాడా? అంత అవుతుందా? ఒకవేళ జగన్కి 25,000 కోట్లు ఇస్తే ఇప్పుడు 1,00,000 కోట్లు అవుతుందా? ఎందుకంటే అప్పుడు ఇంకా కొంత డబ్బులన్నా వచ్చినాయి. ఇప్పుడు ఏ పైసా లేదు కదా, ఉచితం కదా ఇసుక. అదేదో ఇసుక తను తినేశాడు, వెంకటరెడ్డి తినేశాడు, లేకపోతే వాడున్నాడు, వీడున్నాడు, 100 ప్రశ్నలు వేశారు. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నల్లో నిబంధనలకు విరుద్ధమని తెలియదండి, నేను నిబంధనల ప్రకారమే ఫాలో అయ్యాను. అలాగే టెండర్లు వీళ్ళకే కోసమే రూల్స్ పెట్టారంటే రూల్స్ అనేది ఎవరు గవర్నమెంట్ ఫ్రేమ్ చేసిన దాని ప్రకారమే ఫాలో అవుతాం. అట్లాగే దాంట్లో డబ్బులు అడ్జస్ట్మెంట్ ప్రభుత్వం చెప్పినట్టే చేస్తాం. డబ్బులు ఇవ్వాలి కదా అవతల వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ జగనన్న కాలనీలకో లేకపోతే కనుక ఇండివిజువల్ నాడు నేడుకో ఇసుక ఇవ్వాలి కదా, ఇచ్చినప్పుడు దాని డబ్బులు అవుతాయి కదా. దాన్ని దీంట్లో జమ ఏమంటే వేసాం. ఇందులో కుంభకోణం ఎక్కడి నుంచి ఉంటుంది? అతను తినేదే ఉంటుంది, జగన్ తినేదే ఉంటుంది, పెద్దిరెడ్డి తినేదే ఉంటుంది. ఒక మాప్ చేసి దాంట్లోనే రాసుకొస్తున్నారు. ఇక్కడ తినాలంటే ఒకటే ఉంటుంది. ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో ఆ కాంట్రాక్టర్ దగ్గర నుండి జగన్ డబ్బులు తీసుకోవాలి. 10%, 20%, 30% అని ఆ సదరు సంస్థ యజమానులు ఆ విషయాన్ని చెప్తే జరుగుతుంది. అది జగన్ మనుషులు అయితే వాళ్ళు ఎందుకు చెప్తారు? వ్యాపారం అంటారు. వ్యాపారానికి వాళ్ళు జీఎస్టీ కట్టారు లేదా అన్నది వరకే ఇక్కడ కాన్సెప్ట్. కాబట్టి ఎన్ని పత్రికల్లో రాసినంత హంగామాగానూ ఉండదు, అలాగని వదిలేసేదిగానూ ఉండదు.